హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. ఇవాళ ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ అసలు ఎన్నికలే పట్టభద్రులకు సంబంధించినవి, ఉద్యోగాలకు సంబంధించినవి, నిరుద్యోగానికి సంబంధించినవి, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు సంబంధించినవి. ఆ విషయాలు తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. కానీ అసలు విషయం మాట్లాడడం లేదు. కేవలం నిరుద్యోగుల ఎజెండాతో, ఉద్యోగుల ఎజెండాతో తెలంగాణ నిరుద్యోగుల చేత అన్యాయాలపైన గలం విప్పి మాట్లాడుతున్న వ్యక్తి కేవలం అశోక్ సార్ మాత్రమే. ఇక్కడ అశోక్ సార్ యొక్క సీరియల్ నెంబర్ 18. ఆ 18 పైన మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని నేను ప్రాధేయపడతా ఉన్నాను. అసలు విషయానికి వస్తే బోర్డు పైన రాశాం, హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. ఇది అశోక్ సార్ యొక్క నినాదం. ఎందుకంటే 70 ఏళ్ల క్రితమే 1952లో ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ అంటూ నినాదాలు వినిపించిన 1952 అయ్యాల ఉద్యోగాల పంచాయతీ, ఇవాళ ఉద్యోగాల పంచాయతీ. హైదరాబాదులో లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయి, కానీ తెలంగాణ వాడికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? వాళ్ళ సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణ వాడి వాటా 10% మాత్రమే. ఫార్మా రంగంలో 10% కూడా లేదు. ఇండస్ట్రియల్ సెక్టార్లో తెలంగాణ బిడ్డలకు చోటు లేదు. బయట సెటిలర్స్, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళ యొక్క పంచాయతీ వాళ్ళు కూడా కొనసాగుతుంది. మరి వాళ్ళ నిజంగా తెలంగాణ బిడ్డకు న్యాయం జరుగుతుందంటే న్యాయం జరుగుతలేదు. కానీ నేనేమంటున్నా అంటే ఇవాళ హైదరాబాద్ కంప్లీట్గా నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. హైదరాబాద్ జోనల్ సిస్టమ్ పేరుతో 95% ఉద్యోగాలు హైదరాబాద్ కట్టబెడితే దాంట్లో 30 to 40% ఆంధ్ర వాళ్ళ జనాభా ఉంది. తెలంగాణ వాళ్ళ ఉద్యోగాలు మొత్తం ఆంధ్రలో తీసుకునే పరిస్థితి ఇవాళ కూడా ఉంది, అయ్యాల ఉంది. ఏ మార్పు వచ్చిందంటే మార్పేం రాలే. పాలకులు మారుతున్నారు కానీ నిజంగా తెలంగాణ బిడ్డకు న్యాయం జరుగుతుందంటే జరుగుతలేదు. వాళ్ళ న్యూ జోనల్ సిస్టమ్ కారణంగా హైదరాబాదులో 80 మార్లకు ఉద్యోగం వస్తే, 70 మార్లకు ఉద్యోగం వస్తే ములుగు జిల్లాలో, నారాయణపేట జిల్లాలో, వరంగల్లో, నల్గొండలో, ఖమ్మంలో, మహబూబ్ నగర్లో 125 మార్కులు వచ్చిన ఉద్యోగం రాని పరిస్థితి. దానికి గల కారణం న్యూ జోనల్ సిస్టమ్. దానికి గల కారణం హైదరాబాదులో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినట్టు హైదరాబాదు నగరంలో తెలంగాణ బిడ్డలకు చోటు లేకపోవడం. అయ్యాల లేదు, ఇవాళ లేదు. మన చోటు మనకు కావాలంటే హైదరాబాదులో నాన్ లోకల్ అడ్డాగున్న హైదరాబాద్ను తెలంగాణ బిడ్డలతో నింపాలంటే మనం కూడా మారాలా, స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా, ఇంగ్లీష్ నేర్చుకోవాలా. దానితో పాటు ప్రభుత్వాల మెడలు వంచి 75% స్థానిక రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలా. లేకపోతే డిగ్రీస్ అయిన వాడు, బీటెక్ అయిన వాడు, ఎంటెక్ అయిన వాడు ఇవాళ నిరుద్యోగిగా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి, జొమాటోలో పనిచేయాల్సిన పరిస్థితి, ఇవాళ స్విగ్గీలో పనిచేయాల్సిన పరిస్థితి, బీటెక్ చేసిన వాడు సెక్యూరిటీ గార్డుగా పనిచేయాల్సిన పరిస్థితి. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్న, క్వాలిఫికేషన్ ఉన్న తెలంగాణ వాళ్ళకు ఉద్యోగం వస్తున్నాయంటే ఉద్యోగం రాలేదు. ఎందుకంటే ఆంధ్ర కంపెనీల యాజమాన్యాలు మొత్తం ఆంధ్ర వాళ్ళు నాన్ లోకల్స్ ఉన్నారు. తెలంగాణ వాడు ప్రశ్నిస్తాడని తెలంగాణ వాడికి ఉద్యోగం ఇవ్వడం లేదు, పక్క రాష్ట్రం వాళ్ళకి ఇస్తున్నారు, తక్కువ జీతం వచ్చిన వాడికి ఇస్తున్నారు. కాబట్టి ఇది మారాలా. హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా ఉంది. 10% కూడా అవకాశం లేనటువంటి ఈ హైదరాబాదులో ఎవరిది హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. తెలంగాణ వాడిది. పేరుకే రాజధాని. రాజధానిలో మనకు సౌకర్యాలు లేవు, రాజధానిలో మనకు అవకాశాలు లేవు, రాజధానిలో ఉద్యోగాలు లేవు తెలంగాణ బిడ్డలకి. కాబట్టి అశోక్ సార్ యొక్క నినాదం, ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 ఏళ్ళు అవుతుంది, కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ తెలంగాణ నిరుద్యోగుల కోసం ఏమన్నా పాటుపడిందంటే ఏ పాటుపడలే. వాళ్ళు ఏమంటారంటే 100 కంపెనీలు వచ్చినాయి, ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది, 3000 ఉద్యోగాలు వచ్చినాయి, 5000 ఉద్యోగాలు వచ్చినాయి, 1000 ఉద్యోగాలు వచ్చినాయి, 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఎవడికి వచ్చినాయి 1,00,000 ఉద్యోగాలు? ఇది నా ప్రశ్న. అందుకే హైదరాబాద్ ఫర్ హైదరాబాద్. తెలంగాణోడిది హైదరాబాదు, నాన్ లోకల్ అడ్డా కాదు, తన లోకల్ అడ్డాగా మారాలంటే మనం కొంచెం చదువును కూడా కొంత ఇంప్రూవ్ చేసుకొని 75% స్థానిక రిజర్వేషన్ కనుక అమలు చేయించుకుంటే అది సాధ్యమవుతుంది. సాధించాలంటే ప్రశ్నించాలి, ప్రజలు మోటివేట్ చేయాలా, నిరుద్యోగులలో అన్యాయాల గురించి చెప్పాలా. ఆ చెప్పే వ్యక్తి ఎవరంటే అశోక్ కుమార్ సార్. వాళ్ళ ప్రధాన పక్షంలో కాంగ్రెస్లో కానీ, టీఆర్ఎస్లో కానీ, బీజేపీలో కానీ అంశాలు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే తెలియని వాళ్ళే ఎక్కువ. సబ్జెక్టు పైన అవగాహన లేదు. కేవలం రాజకీయ పదవుల కోసం మాత్రమే వాళ్ళ అధికారానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బ్లాక్ మెయిలర్స్, రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్ళు
ప్రజల్ని మోసం చేసే వాళ్ళు, రాజకీయ నాయకులని మోసం చేసేటువంటి వ్యక్తులు ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాళ్ళందరికీ దూరంగా ఉండాలా. నిజంగా నువ్వు నిరుద్యోగి అయితే డబ్బులకు అమ్ముడుపోకుండా ఒక ప్రజాస్వామ్యం పరిరక్షించడం కోసం, తెలంగాణ కాపాడే కోసం నువ్వు ప్రయత్నం మొదలుపెట్టు. నేను హైదరాబాదులో ఉద్యోగాల వాటా ఏ విధంగా సంపాదించాల అంశం పైన నేను ఆలోచన చేస్తాను. మీ అందరినీ కూడా ఒక మొబిలైజ్ చేసి 30 లక్షల మంది నిరుద్యోగులంతా ఏకమైతే ఈ ప్రభుత్వాల మెడలు వంచి మన ఉద్యోగాలు సాధించుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ అనే నినాదం మళ్ళొకసారి వినిపించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ రంగంలో మన వాటా దక్కించుకోవాల్సిన అవసరం ఉన్న అంశాన్ని ఇక్కడ నిరుద్యోగులు అనే వాళ్ళు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మహానగరం ఎటు చూడు 60 కిలోమీటర్ల పొడవు హైదరాబాద్ మహానగరం ఉంది. కానీ ఇక్కడ జీడిపి ఎక్కువ ఉంది, సౌకర్యాల కల్పన ఇక్కడే ఉంది. తెలంగాణలో జీడిపి చాలా తక్కువగా ఉంది. కాబట్టి తెలంగాణ వాడు హైదరాబాద్కు వస్తే 100 గజాల జాగా కొనలేని పరిస్థితి. తెలంగాణ వాడు హైదరాబాద్కు వస్తే ప్రైవేటు కంపెనీలో గౌరవపరమైన ఉద్యోగం రాని పరిస్థితి. తెలంగాణ వివిధ జిల్లాలకి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళకు ఇక్కడ అన్ని రకాల ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయంటే దొరకడం లేదు. పేరుకు మాత్రమే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ విద్యా అవకాశాలు తెలంగాణ రాలే, ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాలే, ఉపాధి అవకాశాలు తెలంగాణ రాలే. వాటి కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. దానికి మార్గ నిర్దేశం చేయాల్సిన అంశం ఉంది. హైదరాబాద్ ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఏ రకమైన ఉద్యోగాలు ఉన్నాయి, తెలంగాణ వాడికి ఏ అవసరమైన ఉద్యోగాలు ఉన్నాయి, మనం ఎలా మారాలా, ఏం చెయ్యాలన్న దానిపైన మనం కొట్లాడాలా, నిలదీయాలా, పోరాటం చేయాలా, చదువు నేర్చుకోవాలా, టెక్నికల్ స్కిల్ నేర్చుకోవాలా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ నేర్చుకోవాలా, హైదరాబాద్ని మన హైదరాబాద్గా మార్చుకోవాలా. ఇప్పటికి నాన్ లోకల్ కబ్జాగా ఉన్నదాన్ని మన సొత్తు చేసుకోవాల్సిన అంశం ఉంది. దీనిపైన విద్యార్థి లోకాన్ని మేల్కొల్పుతా హైదరాబాదులో మన ఉద్యోగాల వాటా ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ అనే నినాదం 52లో వచ్చింది. ఇవాటికి న్యాయం జరగలే. న్యాయం కోసం కొట్లాడుదాం. నిరుద్యోగుల చైతన్యవంతంగా చేసుకొని మన ఉద్యోగాలు మనం పొందే ఒక ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నేను పోటీ చేస్తూ ఉన్నాను. నా సీరియల్ నెంబర్ 18. ఈ 18 పైన మొదటి ప్రాధాన్యత ఓటుని. ఇక్కడ కేవలం క్రమ సంఖ్య మాత్రమే వేయాలా. ఎలాంటి రోమన్ అంకెలు కానీ రోమన్ అంకెలు కానీ సంతకాలు పెట్టడం కానీ టిక్కు పెట్టడం కానీ చేయవద్దు. ఆ గడిలో ఎక్కడ కూడా తాకకుండా కరెక్ట్ వేలో వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా, మీకు సూచన చేస్తూ ఉన్నాను. దాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులకు ముఖ్య గమనిక. ఈ నెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు అశోక్ సార్ కు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. అశోక్ సార్ సీరియల్ నెంబర్ 18ని గుర్తు పెట్టుకోండి. విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తున్న అశోక్ సార్ కు మద్దతు ఇవ్వండి. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం అశోక్ సార్ పోరాటానికి బాసటగా నిలవండి. పట్టభద్రులు తప్పకుండా అశోక్ సార్ సీరియల్ నెంబర్ 18కి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయాలని కోరుతున్నాం. ఓట్ ఫర్ అశోక్ సార్. ఓట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఫ్యూచర్. ఓట్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్. ఓట్ ఫర్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్. అశోక్ సార్ సీరియల్ నెంబర్ 18.